అమెరికాకి ట్రంప్ ఎలాగో ఈ ఆంధ్రాకి 2 పంపులు అలా తయారైనాయి. ఓ పంపేమో తండ్రి కొడుకు కొడుతుంటాడు, ఇంకో పంపేమో కొడుకు తండ్రి కొడుతుంటాడు. ఈ 2 పంపులు కలిసి నిన్న స్విట్జర్లాండ్ లో ఆ పని మీద ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు ఇంత గొప్ప, మాకన్నా గొప్ప విజనరీ లేడు. నాకు తెలిసి నా జనరేషన్ కి లేదా అక్కడ ఉన్నవారు అందరూ కొంతమంది నాకంటే పెద్దవారు ఉండొచ్చు, కొంతమంది నాకంటే నా వయసు ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు. బహుశా మన జనరేషన్ కి నాకు తెలిసి చాలా మందికి ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు గొప్ప నటుడు, తర్వాత చిరంజీవి గారు నా ఫేవరెట్ హీరో కాబట్టి చెప్తున్నా. బహుశా అందరికీ చిరంజీవి గారు ఇష్టం ఉండాలని లేదు, కానీ నాకు తెలిసి నా జనరేషన్ లో చిరంజీవి గారు గొప్ప నటుడు, స్వయం కృషితో పైకి వచ్చినటువంటి వాడు. ఎప్పుడన్నా చిరంజీవి గారు నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నేనే గొప్ప నటుడిని అని ఎప్పుడన్నా చెప్పుకోవడం ఎప్పుడన్నా చూసామా? పోనీ చిరంజీవి గారిని పక్కన పెడతా, పోనీ గతంలో ఎన్టీ రామారావు గారు నా అంత గొప్ప నటుడు తెలుగు ఇండస్ట్రీలో లేడు అని చెప్పి ఎప్పుడన్నా చెప్పుకోవడం చూసామా? నాకు తెలిసి భారతదేశ క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు. నాకు తెలిసి ప్రపంచంలోనే అతిపెద్ద ఆ బ్యాట్స్మెన్స్ లో గొప్ప బ్యాట్స్మెన్ అని చెప్పి కీర్తించినటువంటి పరిస్థితులు సర్ బ్రాడ్మ్యాన్ దగ్గర నుంచి ప్రపంచం అంతా కీర్తించింది. ఎప్పుడన్నా సచిన్ టెండూల్కర్ గారు ఈ ప్రపంచంలోనే నేనే దిగ్గజ బ్యాట్స్మెన్ ని, నాకన్నా గొప్ప బ్యాట్స్మెన్ లేడు అని చెప్పి ఎప్పుడన్నా చెప్పుకోవడం చూసామా? కానీ మన కర్మ ఏంటంటే నేను విజనరీ అని చెప్పి చెప్పుకునేటువంటి గొప్ప నాయకుడు దొరికాడు మనకి, చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజనరీ అని చెప్పి ఎవరన్నారు? ఆయనే అన్నాడు. ఎవరో ఒక ఆయన ప్రెస్ మీట్ లో ఇలా 1-to-1 ఇంటర్వ్యూ అవుతుంటే ఆయన అన్నాడు, నాకు ఎవరు ఏం చెప్పక్కర్లేదు, నేను భవిష్యత్తుని ఊహించిస్తాను, నేను భవిష్యత్తుని ఊహించుకొని ఏం జరుగుతుందో చెప్పేస్తాను, నేను విజనరీ అన్నాడు. మన గురించి, మన గొప్పతనం గురించి పక్కవాడు చెప్పాలి, లేదా మన నాయకులం అయితే మన ప్రజలు చెప్పాలి. మనం మంచి పనులు చేస్తే మన పనులు మాట్లాడాలి తప్ప మనకు మనం గొప్పలు చెప్పుకునేటువంటి దాంట్లో నేను గొప్ప విజనరీ అని చెప్పుకునేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మన ఈ రాష్ట్రానికి దొరకడం మన దౌర్భాగ్యం.